నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టారు. తన పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా రావడంతో పిఠాపురం వాసులతో కాబట్టి అలాగే టీడీపీ జనసేన నాయకులు భారీగా ఘనస్వాగతం పలికిన పరిస్థితి ప్రధానంగా ఉంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఆయన ఇంటికి వచ్చి స్వయంగా పిఠాపురం మండలంలో ఉన్నటువంటి పీదొంతవరం గ్రామం అయితే పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్కి అయితే భారీగా ఘనస్వాగతం అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పలికిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వర్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పిఠాపురంలో అడుగుపెట్టారు, ఏ విధంగా ఘనస్వాగతం పలికారు? కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలికాం, వేల మంది. మరి ఆయన కూడా మర్యాదపూర్వకంగా వచ్చారు. మరి మేము కూడా కొన్ని విషయాలు రేపు ఎలక్షన్ ప్లానింగ్ ఎలా ఉండాలన్న దాని మీద కూడా కొంత చర్చ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అందరం కూడా కలిసికట్టుగా నా ఎలక్షన్ కంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడి భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తాం. అంటే ఎవరు ఊహించిన విధంగా స్వయంగా ఆయన పిఠాపురం రావడం, ఆయన స్వయంగా మీ ఇంటికే రావడం అనేది కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూడాలంటారు? అంటే నిన్నటి వరకు కూడా మొత్తం అందరూ కూడా టీడీపీ జనసేన కలిసి వెళ్తూ మీరు ముందుకు ఇప్పటికే ప్రచారం ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా మాట్లాడారు? ప్రచారం ఏంటంటే నాతో ఒకసారి కమిట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారంటే ఆ క్షణం నుంచే పనిచేస్తాం మేము. ఇప్పటికే 14-15 గ్రామాలు తిరిగాం. అదేవిధంగా 52,700 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. 1,67,000 ఓటర్స్ని కలిసాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పొత్తులో మరి అదే మన జనసేన అధినేతకి ఉపయోగపడతాయి. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రెండింటికి కూడా ఉపయోగపడతాయి. చేత మేము ఫీల్డ్లో ఉన్నాం, పని చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు కార్యాచరణ కూడా ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా ఆయన కూడా అలా ఆఫీస్ నుంచి ఎవరినో సీనియర్ని పంపించి కార్యాచరణ కూడా రూపొందిస్తారు. ఆయన కూడా ఎక్కువ సమయం కూడా పిఠాపురానికి కేటాయిస్తాం. అదే పద్ధతిలో రాష్ట్రానికి కూడా కేటాయించాలి కదా. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ఎలక్షన్ ముందుకెళ్తాం. అంటే మీ ఇద్దరు కలయిక, ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన వర్మ. ఆ వర్మ ఈ విధంగా కలవడం వైసీపీకి ఏ విధమైన షాక్ అని మనం ప్రధానంగా చెప్పాలి? ఇప్పుడు జనం ఉంటే నాయకులు ఉంటారు. అక్కడ నాయకులు ఎక్కువ ఉన్నారు, జనం తక్కువ ఉన్నారు. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు, ఇద్దరే నాయకులు ఉన్నాం. అటు పవన్ కళ్యాణ్ గారు, నేను. అందుచేత వాళ్ళు ఏదో పైకి డాంబీరాలు ప్రదర్శిస్తుంటారు, దానికి పట్టించుకోవాల్సిన విషయం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారి విజయం గ్యారంటీ. జనసేన తెలుగుదేశం కూటమి జెండా పిఠాపురాన్ని ఎగురుతుందని తెలియజేస్తాం. ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మెజార్టీ. ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అంటే వారాహి రోజు బహిరంగ సభ కూడా ఉండబోతుంది. అమ్మవారిని దర్శనం చేసుకుని సాయంత్రం 5 గంటలకి ఏదో షెడ్యూల్ ఇచ్చారు. చేబ్రోల్లో వారాహి యాత్ర స్టార్ట్ అవుతుంది. సార్ చెప్పండి, మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కూడా వర్మ గారితో పాటు భేటీ అయ్యారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా స్వయంగా వర్మ గారి ఇంటికి రావడం, మీ అంత కలవడం కూడా జరిగింది. ఎలా చూడాలి సార్ పరిణామం? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ముందుగానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, మరి చంద్రబాబు నాయుడు గారు అదే మాట వర్మ గారికి తెలియచేయటం, వర్మ గారు ఒక బలమైన నాయకుడిగా తెలుగుదేశం తరపున మరి పిఠాపురంలో ఉండటం, ముందు వారి మాట తీసుకొని ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారితో సమన్వయం చేయాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమం నాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ముందు ఒకసారి వర్మ గారు నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, వారు ఆనాడే అనటం, తొలిసారి ఎప్పుడైతే పిఠాపురం వస్తానో అప్పుడు వర్మ గారి ఇంటికి డైరెక్ట్గా వచ్చి ముందు వారిని కలిసి ఆ తర్వాత కార్యక్రమం మొదలు పెడతామని. కాబట్టి ఒక పర్ఫెక్ట్ సమన్వయంతో ఓట్ ట్రాన్స్ఫరు, మరి జనసేన పార్టీ అధినేతే ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారంగా మరి వర్మ గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ రోజు దాకా కూడా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన కృషి కష్టం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పూర్తి స్థాయిలోని డెడికేట్ అయి పనిచేస్తున్నారో అది ఒక భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఉంటుందనే విషయం మీకు తెలియజేస్తుంది. వైసీపీ పిఠాపురమే టార్గెట్గా చూసుకుని అంత కీలకమైన నేతలు అందరూ కూడా పిఠాపురంలో ఇన్ఛార్జీలుగా పరిస్థితి ఉన్నది. ఈ పరిణామాలు ఎలా చూడాలి? ఈ వైసీపీకి ముందు నుంచి కూడా ఒక ధోరణి ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టి నాయకుల్ని కొనేసి ప్రజల్ని కొనేస్తాము అంతా కూడా ఒక మార్కెట్ స్టైల్లోనే వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో అది అన్ని దగ్గరలా కూడా అది సఫలీకృతం అవ్వదు. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మార్కెట్లో అవైలబుల్గా లేరు. వాళ్ళు చిత్తశుద్ధితోని
పార్టీ ఏదైతే కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వ్యూహాలు డబ్బుతో గెలిచే వ్యూహం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందో అది గెలుపు పొందడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంటే మొట్టమొదటిసారి అనుకున్నారు వర్మ ఇండిపెండెంట్గా వెళ్తారు, భారీ అక్కడ అంతా కూడా అవకాశాలు మాకు ఉన్నాయి అనుకుని వైసీపీ ఆశించింది. కానీ వైసీపీకి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలంటారా? ఖచ్చితంగా. అంటే వర్మ గారు ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా తెలుగుదేశంలోని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే వారు అంగీకరించి ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి వారు సిద్ధపడ్డారు. ఎన్నో ఆశలు పడతారు ఎంతోమంది నాయకుల్లాగా, ఏదో ఒక రకంగా ఆకర్షించుకుందాం, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓట్లని చీలుద్దామనే ఆలోచన వైసీపీ ఏదైతే ఆలోచించిందో అది వాళ్ళు సఫలీకృతం అవ్వలేదు. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో భారీగా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం, నేరుగా టీడీపీ అధినేత మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు వరం గారి ఇంటికి స్వయంగా పీదొంతమూరు గ్రామం వచ్చి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన తర్వాత ఇరువురు నేతలు పిఠాపురంలో వైసీపీకి అయితే బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇరువురు నేతలు కలయికతో ప్రధానంగా వైసీపీకి అయితే ఎటువంటి కోలుకోలను దెబ్బకొట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ భారీ గెలుపుకైతే దిశగా మేమంతా కూడా పోటీ చేసి అక్కడ పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ అయితే అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు జనసేన టీడీపీ కలిపి పొత్తులో ముందుకు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈరోజు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారిని పిఠాపురం పాతగాయి పుణ్యక్షేత్రంలో పూజలు అనంతరం పూజలు జరిగిన తర్వాత అయితే సాయంత్రం చేబ్రోల్లో ఉన్నటువంటి శ్రీ రామాలయం వద్ద అయితే వారాహి సభ వేస్తున్నారు. వారాహి మీద నుంచి ఈరోజు 2024 అలాగే వారాహి విజయ శంకారాభం అయితే మోగించబోతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల పిఠాపురం పైన పడిన ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. రాముతో ప్రకాశ్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.